హాయ్, ఈరోజు మనం ట్రై కలర్ రోటీ చూద్దాం. ఇది పిల్లలకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్, అలాగే పిల్లలు బాగా ఇష్టపడడానికి దీంట్లో 3 వెరైటీస్ ఆఫ్ కలర్స్ మనము కలుపుతున్నాం. సో ఫస్ట్ కలర్ వచ్చేసి ఇందులో బీట్రూట్, అది రెడ్ కలర్, అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్, అది క్యారెట్, అండ్ నెక్స్ట్ కలర్ ఈజ్ కొరియాండర్, మన కొత్తిమీర. సో ట్రై కలర్ రోటీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బీట్రూట్, క్యారెట్, కొరియాండర్, సాల్ట్, ఆయిల్, ఆటా, వాటర్. ముందుగా మనం బీట్రూట్ తీసుకుని దీన్ని పీల్ చేసుకుని గ్రేట్ చేసుకుందాం. అలాగే క్యారెట్ కూడా పీల్ చేసుకుని గ్రేట్ చేసుకుందాం. సో దీన్ని ఇట్లా పీల్ చేసుకుని బీట్రూట్ని గ్రేట్ చేసుకుందాం. దీన్ని గ్రేటింగ్ అన్నా చేసుకోవచ్చు, లేదా దీన్నే జ్యూస్గా కలుపుకుని జ్యూస్ కూడా డైరెక్ట్ అందులో యాడ్ చేసుకోవచ్చు. సో దీన్ని పక్కన పెట్టుకొని సేమ్ అట్లానే క్యారెట్ కూడా పీల్ చేసి గ్రేట్ చేసుకోవాలి. సో ఇందులో ఓన్లీ వెజిటేబుల్స్ అనే కాదు, ఏదైనా జ్యూస్, ఫ్రూట్ బేస్ కూడా చేసుకోవచ్చు రోటీ మీరు. అసలు స్ట్రాబెర్రీ అని, లేకపోతే సమ్ యాపిల్స్ అని, ఇట్లాంటి అంటే కలర్ కాంబినేషన్ లేకుండా మామూలుగా ఫ్లేవర్ గురించి ఏదైనా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో క్యారెట్ కూడా అట్లానే గ్రేట్ చేసుకుంటాం. సో మనకి మిజంప్లా రెడీ అయిపోయిందండి. మనకి కావాల్సింది ఫస్ట్ కొరియాండర్ లీవ్స్, అలాగే గ్రేటెడ్ బీట్రూట్, గ్రేటెడ్ క్యారెట్. సో ఈ 3 గ్రేటెడ్ బీట్రూట్, గ్రేటెడ్ క్యారెట్ని మనకు కావాల్సిన పిండిని, ఆటాన్ని తీసుకుని దాన్ని 3 డిఫరెంట్ ఈక్వల్ పార్ట్స్ చేసి దాంట్లో వాటర్ వేసి మిక్స్ చేస్తాం. దీంట్లో సాల్ట్ కూడా యాడ్ చేయాలి కొంచెం. ఒక్కొక్క దాన్ని కొంచెం వాటర్ వేసి బీట్రూట్ది మాత్రం లాస్ట్లో కలపాలండి, లేదంటే మీకు రెండిటికి, క్యారెట్కి అండ్ కొరియాండర్ దానికి అది మీకు బీట్రూట్ కలర్ అతికిపోతుంది. సో దీన్ని సేమ్ మన డో లాగా దాన్ని నీట్ చేసుకోవాలి మంచిగా. సో అలాగే క్యారెట్ బీట్రూట్ కలిపేటప్పుడు కొంచెం మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఇందులో. సో వాటర్ చూసి కొంచెం తక్కువగా వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ క్యారెట్లో కొంచెం మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి అది పట్టుకుంటుంది. సో ఎక్కువ వాటర్ వేస్తే అది లూజ్ అవుతుంది. సో రోలింగ్ దగ్గర ప్రాబ్లం అవుతుంది మళ్ళీ. సో క్యారెట్ డో రెడీ అయింది. అట్లానే బీట్రూట్. సో దీన్ని మంచిగా నీట్ చేసుకోవాలండి, సో దట్ ఇందులో ఉండే గ్లూటిన్ కరుగుతుంది. ఫస్ట్ గ్లూటిన్ కరుగుతుంటే మనకి చపాతీ కూడా, రోటీ కూడా సాఫ్ట్గా వస్తుంది. దీన్ని అట్లానే కొంచెం ఓవర్ టైం అట్లా ప్రూవింగ్ ఉంచితే మీకు సాఫ్ట్నెస్ ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకుని దాన్ని మళ్ళీ ఒకసారి నీట్ చేసుకుని సో దీనికి మాయిశ్చర్ ఎక్కువ ఉంటుందండి, ఎందుకంటే వెజిటేబుల్స్ ఇవన్నీ వేసాం కాబట్టి మాయిశ్చర్ లూజ్ అవుతూ ఉంటుంది. సో ఆ మాయిశ్చర్ కింద పట్టుకోకుండా ఉండడానికి కొంచెం డస్టింగ్ ఫ్లవర్ ఎట్లా డస్టింగ్ వేసుకోవాలి. సో అట్లా బాల్స్ లాగా తయారు చేసుకుని
చేసుకుని దీన్ని ఇట్లా రౌండ్ తిప్పుకొని పెట్టుకోవాలి. సో ఉన్నాయి కూడా మిగతా అన్నీ కూడా అట్లానే చేసుకోవాలి. సో మనం ఇట్లా రౌండ్ చేసుకున్న దాన్ని రోల్ చేసుకోవాలండి, రోలింగ్ పిన్ పెట్టుకుని. నార్మల్ మన చపాతీకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే అండి, మన చపాతీ టెక్స్చర్ స్మూత్గా వస్తుంది. ఇది కొంచెం మధ్యలో బ్రేక్ వచ్చినట్టు వస్తుంది, ఎందుకంటే ఇందులో అంత గ్రేటెడ్ వేసాం కదా. సో అందుకే మీకు ఈ సైడ్స్ అన్నీ కూడా మీకు ఇట్లా రఫ్ టెక్స్చర్ వస్తుంది అన్నమాట. దీన్ని తీసుకుని స్టవ్ వెలిగించుకుని ఫ్రై చేసుకుందాం. నార్మల్గా చపాతీ, రోటీస్ ఇవన్నీ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బాగా హీట్ ఎక్కాలి. హీట్ ఎక్కిన తర్వాత లైట్ 1 డ్రాప్ ఆయిల్ వేసి దెన్ ఒక్కసారి మీరు మీ చపాతీ కానీ పరోటా కానీ ఏదైనా ఒకసారి తిప్పి 2 సైడ్స్ అది రోస్ట్ అయ్యాక అప్పుడు ఆయిల్ వేస్తే అది మీకు పైన ఫ్లఫీగా వస్తుంది అనమాట. సో పాన్ హీట్ ఎక్కిందండి. సో దీన్ని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ 2 సైడ్స్ డ్రైనెస్ పోయాక 2 సైడ్స్ తిప్పుకోవాలి. ఆయిల్ ఎక్కువ కావాల్సిన వాళ్ళు లైట్గా ఆయిల్ 2 సైడ్స్ రోస్ట్ అయ్యాక ఆయిల్ యాడ్ చేయాలండి. లేదు అంటే దెన్ డైరెక్ట్గా ఇట్లా కూడా తీసుకోవచ్చు. దీన్ని ఫ్లేమ్ పైన మీద కూడా కాల్చుకోవచ్చు, డైరెక్ట్గా కోల్ పైన ఫ్లేమ్ పైన కూడా కాల్చవచ్చు. సో 2 సైడ్స్ లైట్గా అవేక ఆయిల్ యాడ్ చేసుకుందాం లైట్. సో ఇది నార్మల్ చపాతీ అయితే 1 to 2 మినిట్స్లో అయిపోతుందండి. ఇందులో మీకు బాగా మాయిశ్చర్ అంతా ఉంటుంది కాబట్టి సో ఇది టైం తీసుకుంటుంది, ఒక 2 to 3 మినిట్స్ ఎక్స్ట్రా తీసుకుంటుంది. సో ఇది రెడీ అయిపోయిందండి. సో అట్లానే మిగతావి కూడా మనం ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ రెసిపీతో మళ్ళా కలుద్దాం.